తాజా రాజకీయాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్స్‌లో వచ్చినటువంటి రిజల్ట్స్ కావచ్చు. సాధారణంగా ఏ పార్టీ రూలింగ్‌లో ఉంటే ఆ పార్టీకి ఎడ్జ్ ఉంటది ఎక్కడైనా గూడా అది. కానీ మున్సిపల్ ఎన్నికల్లో దానికి మించి కాంగ్రెస్‌కి వచ్చింది. 80% అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఎట్లా అనిపించింది రిజల్ట్ మీకు? ఇది చెప్పుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు తప్పితే, హ్మ్. వాస్తవంగా ఏం జరుగుతుంది అనంటే, అవినీతి, అక్రమాలు, దాడులు, జైలు బరో కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ భయపెట్టి, ఆందోళనకు గురి చేసి, ధమ్కీ ఇచ్చి, దాడులు చేసి, డబ్బు ప్రభావం చూపెట్టి, ఇవాళ ఎన్నికలు జరుపుతా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. హ్మ్. దానికి వాళ్ళు చేసిన కష్టానికి కొద్దిగా ఊరటగా వాళ్ళకు ఫలితాలు వస్తున్నాయి. హ్మ్. అంతేగాని వాస్తవంగా హ్మ్. ప్రజల మధ్యలో కాంగ్రెస్ పట్ల లేదు. హ్మ్. కేవలం ఏంది అనంటే, ఒక్కొక్క నియోజకవర్గానికి, ఒక్కొక్క సెక్టార్‌కి ఒక్కొక్క కుబేరుని తయారు చేసి, హ్మ్. అక్కడ పైసలు గుమ్మరించి, హ్మ్. దానికి ఇనకపోతే దాడులు చేసి, వీటికి ఇనకపోతే జైళ్ళలో పెట్టి, హ్మ్. ఇవాళ రాజకీయాలు నడుపుతా ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు సుమన్‌ది చూపిస్తుర్రు. సుమన్ మీ పార్టీ వాళ్ళు. ఆ! సుమంది మీరు ఒక ఎత్తైతే, హ్మ్. మొన్న మల్లారెడ్డి వర్గం మీద దాడి, హ్మ్. ఆ? హ్మ్. పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్గం మీద దాడి, హ్మ్. అంతకుముందు వినయ్ మీద వాళ్ళ వర్గం మీద దాడి, హ్మ్. దాడులే చూస్తున్నాం ఇప్పుడు కదా. తొర్రూరులో కూడా బాయందోళ ఏదో పంచాయతీ అవుతుందట. యశస్విని రెడ్డి వర్సెస్ దయాకర్ రెడ్డి. అది ఆ ఆ! దాడి. ఆ! ఇప్పుడు అమ్మాయి కొత్తగా వచ్చింది, ఎమ్మెల్యే అయింది. హ్మ్. కానీ తొందరగా ఏంది అని అంటే, హ్మ్. కాంగ్రెస్ సంస్కృతిని వంట పట్టించుకుంది. ఆ! ఆ, హ్మ్. ఇట్లనే జరుగుతుంది. హ్మ్. చదువుకున్న అమ్మాయి ఏదో అని ఓట్లు వేస్తే హ్మ్. అప్పుడే తన హ్మ్. విశ్వరూపాన్ని చూపెట్టింది. హ్మ్. అంటే కాంగ్రెస్ ఒకటి ఏంది అని అంటే, ఈ కల్చర్కి హ్మ్. పూర్తిగా అలవాటు పడ్డది. హ్మ్. ఇప్పుడు సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి లోకల్ బాడీ ఎన్నికల్లో కొంత ఫలితాలు అనుకూలంగా వచ్చే అవకాశాలుంటాయి. పోల్ మేనేజ్‌మెంట్ చేయగలుగుతారు. పోలీసులు సపోర్ట్ జేస్తారు. ఇవన్నీ కొంత ఉంటాయి. గతంలో మీరు గూడా అధికారంలో ఉన్నారు గదా! 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సేమ్ రిపీట్ జేసిర్రని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు అన్నట్టు ఖచ్చితంగా పోల్ మేనేజ్మెంట్ కొంచెం సులువుతరం అవుతుంది. హ్మ్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది కాంగ్రెస్లో అంటే, చూస్తున్నారు కదా, హ్మ్. మెజారిటీ మాకున్నా వాళ్ళకి మెజారిటీ లేకపోయినా హ్మ్. ఎన్నికలు అయిపోయినాక మా పక్షాన నిల్చున్న వాళ్ళను అక్కడ కొనేస్తున్నారు. హ్మ్. లేదంటే దాడి చేస్తున్నారు, లేదంటే హ్మ్. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, హ్మ్. లేదంటే అక్కడ ప్రాతినిధ్యం వహించే నాయకులను జైల్లో పెడుతున్నారు. హ్మ్. ఒక ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేస్తున్నారు. కాంగ్రెస్ అంటే ఏ, భయం అన్నట్టు ప్రజలకు హ్మ్. అది ఆ ప్రభావం కలిగేటట్టు చూస్తున్నారు. కానీ హ్మ్. ఇదంతా హ్మ్. పవర్ ఉన్నంత వరకే. ఆ! పవర్ పోయిన తర్వాత అంతే కదా, ఏముండదు. ఆ! జనరల్ ఎలక్షన్లో ఆ! ఇవన్నీ సాధ్యం కావు ఆ! కదా. యాక్చువల్‌గా కేతనపల్లిలో బీఆర్ఎస్‌కే మెజారిటీ మెజారిటీ సీట్లొచ్చినాయి. ఉన్నాయి. మున్సిపల్ చైర్మన్ గూడా మీ వోళ్ళే గావాలి. కావాలి. కానీ అక్కడ మంత్రి వివేక్ ఉన్నాడు గదా! మరి. అరే అంత అదే కదా, ఈజీగా ఎట్లా నేను కానిస్తది? ఇప్పుడు చెప్పిన కదా, ఆ! ఆ! ఒక్కో నియోజకవర్గానికి ఒక్కొక్క కుబేరునిగా తయారు చేసి, ఆ కుబేరులతోని హ్మ్. రాజకీయ సామభేద దండోపాధ్యాయం అన్నట్టు, హ్మ్. దండోపాయం అన్నట్టు చేస్తున్నారు. ముందు హ్మ్. మాట్లాడతారు, నచ్చకపోతే ఇక వాళ్ళు దాడి చేస్తారు. అది కాకపోతే దౌర్జన్యంతో లోపలేస్తారు. ఇంకేంది, గదే హ్మ్. నడుస్తుంది. ఓకే. రాజకీయాలంతా హ్మ్. జైలు బరో రాజకీయాలు నడుస్తున్నాయి. హ్మ్. సర్పంచ్ ఎన్నికలకి, మున్సిపల్ ఎన్నికలకి ఏమన్నా డిఫరెన్స్ కనిపించిందా మీకు? అంటే సర్పంచ్ ఎన్నికల్లో అవంటే పార్టీ గుర్తులుండవు గాబట్టి కొంత 65, 35 ఏమో కొంత ఫైట్ ఇచ్చిర్రు మీరు బీఆర్ఎస్ ఇప్పుడు నుంచి. ఇప్పుడు ఆ! మీకు తెలుసు, గతంలో కూడా మీరు ఒకసారి చూస్తే, హ్మ్. గతంలో పవర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు స్వీప్ చేయాలి లెక్కకైతే. ఆ! ఏకపక్షంగా ఆ! జరగాలి. ఆ! 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 ఫలితాలు ఏకపక్షంగా రావాలి. ఆ! కానీ ఇక్కడ ఏంది అంటే మిక్స్డ్ మ్యాండేట్ వస్తుంది. అవును. ఆ మిక్స్డ్ మ్యాండేట్‌ని ఇయాల వాళ్ళు వాపుని బలుపు అనుకుంటే హ్మ్. అంతే అంటారా? కేసీఆర్ ఉన్నప్పుడు 99% స్వీప్ జేసిర్రు మీరు. అది ఇప్పుడు మొత్తం మెజార్టీగా. నేనేమంటున్నా, ఆ! ఆ! ఆ స్వీప్ అంటే చూడండి, ఆ ఆ! స్వీప్ అయింది అనంటే ప్రజా అభిమతంగా అనిపిస్తది. ఆ! నీకు మిక్స్డ్ మ్యాండేట్‌లో ఏమైతది అనంటే, నువ్వు అంటారు కదా, పిల్లలకి ఇప్పుడు చదువుకుంటే 35 మార్కులు వచ్చినా, 40 వచ్చినా, హ్మ్. అరే నువ్వు ఫెయిల్ అయ్యేటోనివేరా, ఏదో దయదలిచి మీ సార్ అట్లా నూకేసిండు, హ్మ్. నిన్ను బోర్డర్‌ల పాస్ బోర్డర్‌ల చేయించిండు, పాస్ అయింది. బార్డర్‌లో పాస్ అయినవు. ఆ! ఆ! ఇప్పుడు బోర్డర్‌ల పాస్ అయిందా ఆ! కాంగ్రెస్? బార్డర్‌ల ఆ! గతంలో రాజశేఖర రెడ్డి గారు చెప్పిర్రు, హ్మ్. మనకు ప్రజా అభిమతం పూర్తిగా రాలేదు, పాస్ మార్క్స్‌లే ఏసిర్రని రాజశేఖర రెడ్డి రెండో విడత ఏందంటే హ్మ్. కాంగ్రెస్ 2లో చెప్పిండాయన. హ్మ్. ఇలా ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ముందుకు వచ్చి, హ్మ్. నిజంగా ఇంకా మేము
ప్రజల యొక్క పూర్తిగా వారి అభిమానం చూరగొనలే. ఇంకా మేము అభిమానించాలి, ఇంకా సంక్షేమాలు అందియాలి, గ్యారెంటీలు ఇవ్వాలి, అప్పుడైతేనే మా విజయం అని అతను నిస్వార్థంగా వచ్చి స్వచ్ఛందంగా చెప్పాలి. కానీ ఆయనకు ఆ మాట రాదు. ఆయన ఏంది, నేను గెలిచినా అని సోనియా గాంధీకి చెప్పుకోవాలి, రాహుల్ గాంధీ చెప్పాలి, ప్రియాంక గాంధీకి బుకే ఇచ్చి నేను ఇది ఏమంటారు మా తెలంగాణలో ఇక నేను సూర్యుని చంద్రుని సూర్మాన్ గుండును అని అంటారు. అట్లనే మీరు హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ నుంచి హైదరాబాద్ నుంచి మాధవీలత, గడ్డం శ్రీనివాస్ యాదవ్, ఓవైసీ ముగ్గురు ఫైట్ ఎట్లా అనిపించింది మీకు? హైదరాబాద్ కదా ఇది. చాలా చక్కగా అడిగినారు. ఇట్లా మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. ఫైట్ ఎట్లా అనిపించింది అంటే, ఇద్దరు దేవుళ్ళ మధ్యలో నేను ఒక మానవునిగా నేను పోటీ చేసినట్టు ఉండే. ఇద్దరు దేవుళ్ళ ఎట్లా అంటే ఈమె హిందూ దేవుడు అని చెప్తుంది, ఆయననేమో ముస్లిం దేవుడు అంటాడు. ఈమె రామ్ అంటే ఆయన రహీం అంటాడు. నాలాంటి స్వచ్ఛంద సేవా కార్యకర్తలది ఒక మానవుంది. ఈ ఏమంటారు దీన్ని, ఈ పోటీలో నాది నేను చితికిపోయినా. నాది ఏంది అని అంటే, దేవుళ్ళ మధ్యలో పోటీలో నేను వచ్చిన. ఈయన రామ్ అని ఈమె మజీద్ కు అదేంది బాణం ఎక్కువ పెడుతుంది. ఆయన అంటాడు, చూడు మనం మజీద్లను అన్ని కూల్ చేస్తున్నారు అని. ఆయనంతా ముస్లింలను ఒకటి చేసుకుంటారు, ఈమె ఎక్కువ పెట్టి హిందువులను ఒకటి చేసుకుంటది. ఇలాంటి అంటే ఎట్లా అయిపోయిందంటే, ఇవాళ మతం పైనే రాజకీయం అయిపోయింది. ముఖ్యంగా గోషామేళ మాధవీలతో వచ్చి ఇంకెక్కువ దాన్ని పోలరైజ్ చేసింది. మాధవీలతో వచ్చిన తర్వాత ఆమె వల్ల ఇంకెక్కువ పోలరైజ్ అయింది. కానీ అట్లా చేయడం వల్ల కూడా కొంత అడ్వాంటేజ్ అయింది కదా మీకు. ఓట్లు మంచి ఫైట్ ఇచ్చింది ఆమె హైదరాబాద్ లో. ఇప్పుడు మీరు అన్నది మంచి ఫైట్ ఇచ్చింది. అవును. భార్గవ్ నీకు కూడా చెప్తున్నా, ఎన్నికలై 2 సంవత్సరాలు అయిపోయింది. నేను ఆ రోజే చెప్పిన మాధవీలత ఒక ఐటమ్ లేడీ అని చెప్పిన. ఐటమ్ లేడీ అని చెప్పిన. ఎందుకంటే నేను చెప్తున్నా, దానికి వివరిస్తున్నా. ఐటమ్ అంటే ఏదైనా వినూత్నంగా లేకపోతే ఒక కొత్త ధనాన్ని తీసుకొచ్చేదాన్ని ఐటమ్ అంటారు. జనరల్ గా మనం ఐటమ్ అన్నది నిషేధ పదం కాదు. అది ఐటమ్ అని చాలా డిపార్ట్మెంట్లలో కానీ చాలా శాఖలలో వాడుతుంటారు. అంతగా మీకు చెప్పాలంటే ఇప్పుడు కోర్టు శాఖలో కూడా ఐటమ్ నంబర్ అనే అంటారు. మీరు సర్కస్ లో చూస్తే ఐటమ్ అంటారు. ఐటమ్ నంబర్ 1 అంటే వాడు తీగ మీద నడుస్తుంటాడు. ఐటమ్ నంబర్ 2 అంటే గాలిలో ఎగురుతాడు. ఐటమ్ నంబర్ 3 అంటే అగ్నిగుండాలను దాటుతాడు. ఇవన్నీ ఐటమ్ అంటే. నేను ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, తన కొత్త రకంగా రాజకీయం చేస్తున్నది. ఆమె ఉనికి కానీ, ఆమె వేషధారణ కానీ, ఆమె భావాలు కానీ అట్లని ఏదో కొత్తగా అనిపిస్తున్నది. అబ్బా, ఈమె కేవలం మనుషులను ఆమెకు టికెట్ ఇవ్వగానే ఏదో వాడుకొని వదిలేసేటట్టుంది, ఈమె ఒక ఐటమ్ లెక్కనే కనబడుతుంది అన్నది నాకు స్వచ్ఛందంగా వచ్చిన మాట. ఇది నేను అదే చెప్తున్నా. ఓట్లనికి నేను ఖచ్చితంగా ఆ మాటకి నేను ఒప్పుకుంటాను. నువ్వు చేసిన ఐటమ్ కి, వింతలు చేసిన దానికి నీకు ప్రజలు ఏదో రకంగా 3,50,000 ఓట్లు వేసిండ్రు. కానీ 2 సంవత్సరాలు అయింది మాధవీలత కాన్స్టిట్యున్సీకి రాలే. ఇవాళ హిందువులు వేసిన వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎప్పటి వరకు మనం మతం వెనుక ఎర్రైపోతాం. మతం జాగాలు ఉంచునియాలి, రాజకీయ జాగాలు ఉండాలి. మతాన్ని రాజకీయాల్లోకి ఎందుకు తేవాలన్నదే నా వాదన.